హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రమోషన్ చేయడంతో ఈ సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగింది. దాంతో టికెట్స్ మొత్తం బుక్ అయ్యాయి. మరి ఏది ఏమైనా ఈ సినిమా సక్సెస్ ని సాధించిందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, మొఘలుల సామ్రాజ్యాధినేత ఔరంగజేబ్ నిజమైన ముస్లిం వాళ్ళ మతాన్ని కాపాడుకుంటూ హిందువుగా బతకడానికి జిజియా పన్ను కట్టాల్సిందే అని ఒక రూల్ పెడతాడు. మరి హిందుత్వాన్ని, హిందువులను కాపాడుకోవడానికి వీరమల్లు ఏం చేశాడు, ఆయన రాబిన్ హుడ్ లా మారి జనాలను బతికిస్తూ మొఘల్స్ పైన ధర్మయుద్ధం ఎలా చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. ఒక రకంగా ఈ సినిమాలో కొంతవరకు ఫిక్షన్ స్టోరీని యాడ్ చేసినప్పటికీ మొఘలుల గురించి ఇంతకు ముందు మనం విన్నది అంతా అబద్ధమే అని చూపించారు. ఎంతసేపు మొఘలులు మంచివాళ్లు అంటూ చరిత్రలో రాసిపెట్టారు, కానీ అరాచకాలు, ఆకృత్యాలు ఎలా చేశారు ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ నిజమైన చరిత్రను ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా కూడా అలాంటి సినిమానే కావటం విశేషం. మరి హీరో ఔరంగజేబ్ మీద ఎలా యుద్ధం చేశాడు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూసిన అభిమానులు పూనకాలతో ఆగలేకపోయారు. అయితే ఈ సినిమాలో కథ ఉన్న క్వాలిటీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్ కూడా ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ ఎలిమెంట్స్ కానీ, అడ్వెంచర్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ప్రేక్షకుడిని ఏమాత్రం ఇంపాక్ట్ కి గురి చేయవు. జస్ట్ మూవీ నడుస్తుందా అంటే నడుస్తుంది అనే రేంజ్ లో ఉంటుంది. కీరవాణి మ్యూజిక్ కొంతవరకు పర్వాలేదు అనిపించినప్పటికీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఓవరాల్ గా సినిమా చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఓ లో ఫీల్ అయితే కలుగుతుంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నాడని ఒక బలమైన సంకల్పంతో సినిమాను చూడటమే తప్ప ఇందులో పెద్దగా మెప్పించే ఎలిమెంట్స్ అయితే లేవు. ఇక కథని రాసుకున్న విధానం కానీ, సీన్స్ ను అల్లుకున్న పద్ధతి కానీ బాగున్నప్పటికీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటంలో డైరెక్టర్ కొంత తడబడ్డాడు. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవటం, స్టార్స్ ని హ్యాండిల్ చేయటంలో కెపాసిటీ లేకపోవటం వల్ల ఈ సినిమా అంత ఎఫెక్టివ్ గా రాలేదు. పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది. అయినప్పటికీ ఎంతసేపు ఒకే టైప్ ఆఫ్ ఫైట్స్ ని చూపించి ఫీల్ అయితే కలుగుతుంది. ఒక్కసారి చూస్తే బాగా అనిపిస్తుంది, కానీ పదే పదే చూడటం వల్ల ప్రేక్షకుడికి బోరు కొడుతుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో చాలా ఒదిగిపోయి నటించాడు. ఆయన ఈ పాత్ర ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్ర పోషించలేదు కాబట్టి ఆయన పాత్ర మేరకు ఆయన పర్ఫెక్ట్ గా తన క్యారెక్టర్ ని డెలివరీ చేశాడు. ఇక ఔరంగజేబుగా నటించిన బాబీ డియోల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. అంతకు ముందు యానిమల్, డాకు మకరా సినిమాలతో విలనిజాన్ని చూపించిన ఆయన ఈ సినిమాలో కూడా తన క్రూరత్వాన్ని చూపించాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా తమ పర్ఫార్మెన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రొడక్ట్ చేయడంలో ప్రయత్నించారు. నిధి అగర్వాల్ తన పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక ఈ మూవీ టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, కీరవాణి హై వోల్టేజ్ మ్యూజిక్ ని అందించడంలో కొంతవరకు ఫెయిల్ అయిపోయాడు. ఈ సినిమా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, మనోజ్ పరమహంస సైతం భారీ విజువల్స్ అందించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూ కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఇంకాస్త డబ్బులు పెట్టి చాలా రిచ్ గా తీసి ఉంటే సినిమా క్వాలిటీ అనేది బాగా వచ్చేది. ఎడిటింగ్ కూడా అంతే ఎఫెక్టివ్ గా లేదు. సినిమాలో ఉన్న సన్నివేశాలు ట్రిమ్ చేయొచ్చు, కానీ ఎడిటర్ దాని గురించి పట్టించుకోలేదు.